చిన్నస్వామి స్టేడియం వేదికగా ఫైనల్ కి మించిన ఉత్కంఠతో బెంగళూరు చెన్నై జట్ల మధ్య చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు మ్యాచ్ జరిగింది. నరాలు తెగే టెన్షన్తో చివరి వరకు ఎవరు క్వాలిఫై అవుతారా అని ప్రతి అభిమాని ఎదురు చూశాడు. మొత్తానికి బెంగళూరు జట్టు ఒత్తిడిని అధిగమించి 18 పరుగులు కాదు ఏకంగా 27 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసి చెన్నైని ఇంటికి పంపడమే కాదు, బెంగళూరు టాప్ 4కి కూడా చేరుకుంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం చెన్నై ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిజంగా ఈరోజు ఇలా ఓడిపోవడం మాకు పెద్ద షాక్ అనే చెప్పాలి. నిజానికి మ్యాచ్ కి ముందు వరకు మాకంటే కూడా బెంగళూరుపైనే అధికంగా ఒత్తిడి ఉంది. అయినా సరే వారు ఈరోజు అంతటి ఒత్తిడిని అధిగమించి మమ్మల్ని ప్లే ఆఫ్స్ కి వెళ్లకుండా అడ్డుకున్నారు. వారు అన్ని విభాగాల్లోనూ అదరగొట్టారు. ప్లే ఆఫ్స్ కి వెళ్లినందుకు వారికి నాకు శుభాకాంక్షలు. ఇక చివరి ఓవర్లో ధోని క్రీజ్ లో ఉన్నంత వరకు గెలుస్తామనుకున్నాను. అయితే అతడు అవుట్ అయ్యాక మా క్వాలిఫై అయ్యే అవకాశాలు మా నుండి చేజారిపోయాయి. మొత్తంగా చూసుకుంటే కెప్టెన్ గా ఈ సీజన్ నాకెంతో సంతృప్తినిచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో నేను డక్అవుట్ అవ్వడం కొద్దిగా బాధగా ఉంది. ఇక బెంగళూరు జట్టు జోరు చూస్తుంటే ఈ సీజన్ లో వాళ్లకే టైటిల్ సాధించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే క్రికెట్ లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు. ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేమని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.